హలో హాయ్ నమస్తే, అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాము అండ్ ఈరోజు మనం వచ్చినదే ఎక్కడికి అంటే స్కై వ్యాలీ రిసార్ట్ ఇన్ నర్సరావుపేట్. ఇక్కడ స్పెషల్ ఏంటి, ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చాము అని అందరూ ఆలోచిస్తున్నారు కదా. ఏం లేదండి, ఈరోజు పిల్లల్ని ఎంజాయ్ చేయించాలి అని ఒక కొత్త ప్లేస్ కోసం సెర్చ్ చేస్తే నాకు ఈ స్కై వ్యాలీ రిసార్ట్ దొరికింది. ఇక్కడ ఓన్లీ స్టేయింగ్ ఫెసిలిటీ మాత్రమే కాదు, పిల్లలు ఆడుకోవడానికి ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఓన్లీ పిల్లలకే కాదు అడల్ట్స్కి కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ రూమ్స్ కూడా చాలా చీప్, అంటే చీప్ ప్రైజెస్లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది అండ్ రెస్టారెంట్ ఫెసిలిటీ కూడా మనకు ఉందన్నమాట. ఇది కిచెన్. నెక్స్ట్ వచ్చేసి ఈ వెల్కమ్ అని ఒకటి కనిపిస్తుంది కదా, చిన్న టెంట్ టైపు, అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. లోపల చాలా బాగుంది. అండ్ డెకరేషన్ కూడా కావాలి అంటే మనకి రిసార్ట్ వాళ్ళే డెకరేషన్ కూడా చేసిస్తారు. అది కూడా లో బడ్జెట్లో, మనం ఎంత కావాలి అంటే అంత ప్రైజెస్లో. అలా కాకుండా మనమే డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది, నైట్ వ్యూ. అండ్ ఇక్కడ మేమేం చేసామంటే పిల్లలకి కూడా ఇక్కడే డిన్నర్ పెట్టేసాం బయటనే. చాలా బాగా అనిపించింది, రూమ్స్లో కాకుండా న్యాచురల్గా బయట నేచర్ చూస్తూ ఎంజాయ్ చేయడం. అంటే ఇగో ఇదే జంక్షన్ అండి. ఇది యాక్చువల్గా మేము ఎర్లీ మార్నింగ్ దీన్ని ట్రై చేసాము, నైట్ టైం అయింది కదా అనేసి. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ చాలా ఏంటి అంటే చాలామంది బర్త్డే సెలబ్రేషన్స్ అట్లా చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి మా పిల్లలు వచ్చేసారు. బాగుంది లొకేషన్ మాత్రం ఫైనల్లీ. ఇక్కడ ఏంటి అంటే మనకి ఏమన్నా బర్త్డే ఈవెంట్స్ కావచ్చు, ఏ ఫంక్షన్స్ అయినా సరే కావాలి అంటే ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడికి స్కూల్ పిల్లలు కూడా వస్తారు. నేను చెప్పాను కదా ఇండోర్ గేమ్స్ అనేసి, ఇక్కడ ఉన్నాయన్నమాట 7D గేమ్స్, అన్ని టైప్ ఆఫ్ గేమ్స్, జంపింగ్ చేయొచ్చు అన్నీ. ఇట్లా మా పిల్లలకి అయితే ఒక బ్యాండ్ వేసేసారు, అంటే టికెట్ తీసుకున్న వాళ్ళకి ఇట్లా ప్రొవైడ్ చేస్తారనుకుంటా. పిల్లలందరికీ అట్లా చేసేసి లోపలికి అయితే పంపించేసిన తర్వాత మా చేతుల్లో కూడా ఆగలేదు. వాళ్ళు ఇక ఆడుతూనే ఉన్నారు. మినిమం అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం లిమిట్. యాక్చువల్గా టోటల్గా మనం ఈ గేమ్స్ అన్నీ ఆడడానికి మినిమం ఒక 2 hours 3 hours వరకు టైం ఇస్తారట. కాకపోతే ఆ రోజు అన్లిమిటెడ్గా, అంటే మేము వెళ్ళిన టైము లేట్ అయింది. అట్ ది సేమ్ టైం మేము అక్కడే స్టే చేస్తామని కూడా చెప్పాను కదా, సో కొంచెం ఎక్కువసేపు ఆడుకొని ఇచ్చారు. అండ్ ఈ గేమ్స్ అన్నీ ఆడడానికి అండ్ రూమ్లో స్టే చేయడానికి చీప్ ప్రైజెస్ అని చెప్పాను కదా మీకు. ఇప్పుడు చెప్పమంటారా? ఓన్లీ 2000 రూపీస్. ఈ 2000 రూపీస్లోనే పర్ హెడ్ వచ్చేసి 2000 రూపీస్ అండి. ఈ 2000 రూపీస్లో ఈ ఆల్ గేమ్స్ ఆడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఫుడ్, లంచ్, డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఫెసిలిటీ కూడా అక్కడే ఇచ్చారనమాట. అదైతే ఫిదా అయిపోయాం మేము. ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఇంత చీప్ ప్రైజెస్లో బయట ఏ హోటల్కి వెళ్ళినా మినిమం జస్ట్ నార్మల్గా ఉన్న రూమే 2500 అవుతుంది. అట్లాంటిది మినిమం టు మినిమం 2500 అయితే ఉండిద్ది కదా. కానీ ఇన్ని గేమ్స్, బాల్స్, వర్టెక్స్, VR గేమింగ్ అంట, ఇంకోటి మిర్రర్స్లో లైట్స్ కనిపిస్తాయి కదా, అట్లా అన్ని గేమ్స్ అనేవి అన్నీ చాలా ఉన్నాయి. మా పిల్లలు అయితే ఒక్క దగ్గర ఆగలేరు. ఇక్కడ మేము ప్రశాంతంగా కూర్చొని ఉన్నా కూడా వాళ్ళు ఆడుతూ ఉన్నారు. యాక్చువల్గా పెద్దవాళ్ళకి లోపలికి ఎంట్రీ ఉండదంట, అంటే ఎవరైతే టికెట్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే లోపలికి ఎంట్రీ. కానీ మేమైతే అందరం వెళ్ళిపోయాము ఆ రోజు, పిల్లలు ఆగరు కదా అనేసి. దట్టు అక్కడే స్టే చేస్తున్నాము. అందరికీ పర్ హెడ్ 2000 పే చేసాం కాబట్టి మేము లోపలికి వెళ్ళొచ్చు అన్నారు. సో వెళ్ళిపోయాము. ఇక అసలైన గేమ్స్ ఇక్కడికి వచ్చేసాము ఇప్పుడు. ఈ గేమ్స్లో ఏంటంటే ఈ ప్లేస్లో మాత్రం ఇంకా గాలి కొట్టలేదు, అప్పటికి ఎయిర్ ఫిల్ చేసి ఉంచలేదు. పైనుంచి ఆ టైర్లో నుంచి జారిపిస్తారనమాట. అది కూడా మీకు నేను చూపిస్తాను. ఇక ఇక్కడికి వచ్చేసాం గేమ్స్ దగ్గరికి. ఇంకా
వచ్చిన తర్వాత నుంచి మా పిల్లల్ని ఆగామంటే ఆగిందే లేదు. కావాలంటే ఒకసారి మీకు ఈ వీడియో కూడా మొత్తం చూపిస్తాను. మా పిల్లలు గేమ్స్ ఆడింది అంతా చూపిస్తాను. ఎంజాయ్డ్ ఎలాట్ అండి. అంటే ఇంత చీపెస్ట్ ప్రైజెస్లో ఎక్కడ చూసి ఉండము. మనం బయట ఎక్కడికి వెళ్ళినా సరే 2,500 కంటే తక్కువ అవ్వదు. ఈ దట్టు ఇంక్లూడింగ్ ఫుడ్ అంటే లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్నీ కలిపి అండ్ స్టేయింగ్ ఫెసిలిటీ. అంటే మేము తీసుకుంది ఏంటంటే 24 hours సర్వీస్ అండి. 24 hours అంటే మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 5 o'clock అయింది. 5 to నెక్స్ట్ డే 5 o'clock వరకు అలా తీసుకున్నాము రూము. ఎందుకు స్పెషల్ అని అంటారా? ఈవినింగ్ ఎందుకు వెళ్ళాము అంటే అదే రోజు మా ఆయన బర్త్డే కూడా ఉంది. కొంచెం డిఫరెంట్గా బయట సెలబ్రేట్ చేద్దాము అనిపించింది. ఎప్పుడు ఇంట్లోనే కేక్ కట్ చేసేవాళ్ళము మా ఆయన బర్త్డేకి. సో ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్గా చేద్దామని ఆ టైమింగ్లో మేము చెక్-ఇన్ అయ్యాము. చెక్-ఇన్ అయ్యి పిల్లల్ని ఆడిపిస్తూనే ఉన్నాము. ఇదిగోండి మా ఆయన జంప్ చేస్తున్నారు చూడండి. ఫస్ట్ జంప్ చేయడం కొంచెం కష్టమైంది, తర్వాత ప్రాక్టీస్ అంటే చూస్తూ ఉంటుంటే బాగా అనిపించింది. చాలా బాగుందండి మాకు ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం. చిన్నపిల్లల్ని ఒక్కళ్ళనే ఆడుకోమని ప్రతిసారి వదిలేసే వాళ్ళం కదా, ఇందులోకి దిగితే లేవలేకపోతున్నాం. ఇది వాల్ స్టిక్ డ్రెస్ అంట. ఈ డ్రెస్ వేసేసి పైన వీళ్ళని అంటించేయచ్చు. కొద్దిసేపు వీళ్ళతో బాధ లేకుండా ఉండేది. ఇంకా ఈ వాల్ స్టిక్లో ఈ డ్రెస్ వేసేసి స్టిక్ చేశారు. పాపని అట్లా స్టిక్ చేసిన 5 minutes కూడా ఉండలేదు. ఫస్ట్ ఏమో స్మైల్ ఇచ్చింది మంచిగా, ఉండిద్దిలే ఒక 1/2 hour వరకు అనుకున్నాను. ఒక 2 to 3 minutes అవ్వగానే నేను ఉండను, నన్ను దించేయండి అని చికాయ చేసింది. అదిగోండి మా ఆయన అలా సపోర్ట్ చేసేసి కొద్దిసేపు అయితే ఉంచారు. నేను అనుకున్నా పాప కన్నా ఎక్కువ మా బాబు భయపడతాడు అనుకున్నాను, కానీ మా బాబుకి అస్సలు భయం లేదు. ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు, వాడు నవ్వుతూనే ఉన్నాడు. ఇంకా సరే ఎందుకైనా మంచిది అనేసి మా శ్రీను వచ్చేసి వాడికి సపోర్ట్ ఇస్తే నువ్వు వెళ్ళిపో అనేసి అంటున్నాడంట వాడిని. ఇంకా కొద్దిసేపు ఒక 10 minutes వాళ్ళకి బాగా భయపడుతుందని పాపని దించేసాం. నువ్వు దిగరా బాబు అంటే మావాడు అసలుకే దిగలే. నేను పడేస్తా, కింద పడేస్తా అని ఎంత చికా చేసినా వాడు దిగనంటున్నాడు. ఇంకా లాస్ట్కి కొంచెం సేపు ఉంచేసి వేరే గేమ్స్ ఆడుకుందు నాన్న అని చెప్పేసి దించేసాము. ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా బొమ్మలు, అవి కొన్ని వాటికి సపోర్ట్స్ ఉన్నాయి, పట్టుకొని పైకి కూడా ఎక్కచ్చు అనమాట. అండ్ మా హస్బెండ్కి ఎదురుగా ఒక వైట్ టీషర్ట్ వేసుకున్న అతను కనిపిస్తున్నాడు కదా, అతను గైడ్ అనమాట. మనము ఏంటి అంటే ఏవి పాడు చేయకుండా ఉండడానికి కావచ్చు, అంటే మాకు సపోర్ట్ చేసిన, మాకు ఏది కావాలన్నా ఫెసిలిటీస్ చూసింది మాత్రం తనే. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా, అంటే సపోజ్ నేను కేక్ ఆర్డర్ చేశాను, నాకు కేక్ కావాలి, తనకి చెప్తే తను అరేంజ్ చేసేస్తాడు ప్రతిదీ అనమాట. మా వాడేమో అందరి కాళ్ళ మధ్యలోకి వెళ్తున్నాడు ఆగకుండా. ఇంకా అలా ఎంజాయ్ చేసాము ఈ గేమ్ని అయితే. దీని తర్వాత ఇది మిర్రర్ గ్లాసెస్ అనమాట, డిఫరెంట్ కలర్స్ చేంజ్ అవుతున్నాయి, బాగా అనిపించింది ఇది కూడా. ఇంకొంచెం సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి మా పాప లోపలికి రమ్మంటే భయపడింది, అదేంటో డిఫరెంట్ అనేసి వెళ్ళడానికి భయపడింది. లాస్ట్కి వచ్చింది కానీ ఒక 1 minute కూడా ఉండలేకపోయింది. ఇంకా కొంచెం సేపు అక్కడ ఆడిపించేసి మళ్ళీ బాల్స్ గేమ్స్ దగ్గరికి వచ్చేసారు. పిల్లలకి ఇక్కడ వచ్చినంత స్వెట్ ఎక్కడ రాలా, వాళ్ళ డ్రెస్సులు కూడా వేసిపోయాయి. నేను ట్రై చేస్తా కానీ నాకు భయం వేసింది, నేను ఇంకా జంప్ చేయలేదు, ఏం చేయలేదు. ఇంకా మా వాళ్ళు అయితే అలసిపోయారు. ఇక లాస్ట్కి ఇది రెడీ అయిపోయింది. ఫస్ట్ చెప్పాను కదా ఇంకా గాలి ఎయిర్ ఫిల్ చేయలేదు అని. వీళ్ళని నేను వద్దంటున్నాను, నాకు భయం వేస్తుంది, అమ్మ భయపడతారేమో పిల్లలు, ఎక్కడన్నా పట్టేస్తుందేమో వాళ్ళకి అంత స్పీడ్గా వెళ్ళి ఆ బెలూన్ మీద పడితే అనేసి నేను భయపడుతున్నా. వాళ్ళు మాత్రం గాన్వి మిన్ను మాత్రం ఎంజాయ్, చూడండి ఎంత స్మైల్ ఇస్తున్నారో, అట్లా జంప్ అయిపోయి పడిపోవడం అన్నమాట. ఇంకా ఒక్కసారి కాదు, ఇంకా అంతా ఆడిపించమని చికాయేస్తే వద్దు అని చెప్పేసి ఆపేసాం. యాక్చువల్గా పర్ హెడ్ 1 time మాత్రమే అట్లా త్రో చేస్తారంట.
అంటే ప్యాకేజ్ని బట్టి ఉండిద్ది అది కూడా. ఇంకా ప్రతి గేమ్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. ఇవి జస్ట్ స్టోన్సే కానీ మనకి మంచిగా అనిపించాయి. ఆ గేమ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్దాం రారా అంటే మాకు చెప్పకుండా వీడు ఇంత జెట్ స్పీడ్లో ఉరుకుతాడని మాకు తెలియదు. ఒకటే రన్నింగ్లు, బాగా గేమ్స్ అయితే ఆడాము. ఇంకా ఫైనల్గా గేమ్స్ ఈ సెక్షన్ వరకు చాలే అనుకొని ఫైనల్గా మా ఆయన బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇంత చాలా సింపుల్గా చెప్పాను. ఫస్ట్ చెప్పాను చూసానా మీకు ఒక టెంట్ లాగా పెట్టారు అని, అదే ఇదన్నమాట. ఇందులో కావాలి అనుకుంటే మనం డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. లీఫ్లతోటి అట్లా డెకరేషన్ కూడా చాలా బాగుంది. అంటే సింపుల్గా ఉన్న డెకరేషన్ లేకపోయినా చాలా బాగుంది ఈ రూమ్ మనం బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి. మా ఆయన అస్సలు కేక్ కట్ చేయలేదు, లాస్ట్కి వాడే కేక్ కట్ చేసేసాడు. కేక్ కట్ చేసి అట్లా మేము కొంచెం టేస్ట్ చేసి మా ఆయనకు తినిపించిన తర్వాత అక్కడ ఉన్న స్టాఫ్కి ఇచ్చేసాం మేము కేక్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేసాము అంటే లేచిన తర్వాత పిల్లలు ఎర్లీ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత స్విమ్మింగ్ పూల్లోకి తీసుకొచ్చాను. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయగానే అయినా వామిటింగ్ అయిపోతుంది కదా పిల్లలకి. సో చేసిన ఒక బ్రేక్ఫాస్ట్ అయిపోయిన హాఫ్ అన్ అవర్ తర్వాత స్విమ్మింగ్ పూల్కి వచ్చాము. మామూలుగా ఎంజాయ్ చేయలేదు. మా పిల్లోడైతే ఆగకుండా దూకుతూనే ఉన్నాడు. లాస్ట్కి స్విమ్మింగ్ పూల్లో ఒక 1 అవర్ వరకు పర్మిషన్ ఉండిద్ది. స్విమ్మింగ్ పూల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ చూపించాను కదా మీకు ఇట్లా ఎజెక్షన్ ఒకటి ఉండిద్ది అని, అది నైట్ టైంలో కాకుండా మేము జస్ట్ ఇక వెళ్ళిపోయే ముందు, అప్పటికి టైం 3:30 అలా అవుతుంది, 4 అవుతుంది. ఇంకా వెళ్ళిపోయే ముందు ఈ ఎజెక్షన్ గేమ్ ఒకటే ఆడేసి మా హస్బెండ్ అండ్ మా శ్రీని ఇద్దరు ఆడేసి ఇంకా టైం అయిపోయింది కదా మన పని మనం చూసుకుందాము అనేసి మళ్ళీ ఇంటి దారి బట్టి సైలెంట్గా గుంటూరు వచ్చేసినాము. ఇంటికి వచ్చేసాం అంతే. థ్యాంక్ యూ.